ఐఎంఎఫ్ గురించి, వరల్డ్ బ్యాంక్ గురించి మనం రోజు న్యూస్లో వింటూ ఉంటాం. అసలు ఈ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ఏంటి? ఈ రెండు ఒకటేనా? వేరు వేరు ఎంటిటీసా? ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏంటి? వీటిని అసలు ఎప్పుడు పెట్టారు? ఎందుకు పెట్టారు? ఎవరు పెట్టారు? ప్రపంచంలో చాలా దేశాలకి ఐఎంఎఫ్ అప్పులు ఇస్తుంది. మరి ఇలా ఇవ్వడానికి ఐఎంఎఫ్ దగ్గర డబ్బులు ఎక్కడ నుండి వస్తున్నాయి? మనం వద్దంటున్న డిసెంబర్ 2025లో పాకిస్తాన్ కి ఐఎంఎఫ్ $1.2 బిలియన్ అప్పు ఇచ్చింది. ఎవరికి అప్పు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అన్నది అసలు ఎవరు డిసైడ్ చేస్తారు? కష్టాల్లో ఉన్న దేశాలకి అప్పులు ఇచ్చే ఈ సంస్థలపైన చాలా దేశాల్లో ప్రజలు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఐఎంఎఫ్ కి, వరల్డ్ బ్యాంక్ కి చుట్టూ ఉన్న ఈ కాంట్రవర్సీ అసలు ఏంటి? మన ఇండియా ఇంకా ఐఎంఎఫ్ దగ్గర, వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటుందా? అసలు ఈ ఐఎంఎఫ్ ఏంటో, వరల్డ్ బ్యాంక్ ఏంటో, వీటి కథ ఏందో ఒకసారి డీటెయిల్ గా చూద్దాం రండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వరల్డ్ అఫైర్స్. ఐఎమ్ సంపత్. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. 1940s లో రెండో ప్రపంచ యుద్ధం వల్ల చాలా దేశాల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిన్నది. అంతకుముందు 1920s లో అమెరికా పెట్టిన టారిఫ్స్ వల్ల వరల్డ్ ట్రేడ్ కూడా బాగా దెబ్బతింది. రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత అన్ని దేశాలు పీస్ ని కోరుకున్నాయి. దీనికోసం యునైటెడ్ నేషన్స్, అదే ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థల్ని నెలకొల్పారు. అయితే ప్రపంచంలో శాంతి ఉండాలంటే అన్ని దేశాల్లో ఆకలి, పేదరికం తగ్గి అన్ని దేశాలు ఎకనామికల్ గా స్టేబుల్ గా ఉంటేనే సాధ్యం. దీనికోసమే యునైటెడ్ నేషన్స్ తో పాటు 44 దేశాలు కలిసి ఐఎంఎఫ్ ని, వరల్డ్ బ్యాంక్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు ఆ 44 దేశాలు కాస్త 191 మెంబర్స్ ఉన్న ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ గా ఐఎంఎఫ్ మారింది. వరల్డ్ ట్రేడ్ ని మళ్ళీ పుంజుకునేలా చేయాలి అంటే ట్రేడ్ ఈజీ చేయడానికి ఒక సెంట్రల్ కరెన్సీ అవసరం. ఆ టైంలో ప్రపంచంలో 3/4 గోల్డ్ అమెరికా దగ్గర ఉండేది. సో డాలర్ ని గోల్డ్ తో లింక్ చేసి ప్రతి $35కి 30 గ్రాముల గోల్డ్ లెక్క కట్టి ప్రపంచ ట్రేడ్ కి యూజ్ చేయడానికి ఇంటర్నేషనల్ కరెన్సీగా డాలర్ ని డిసైడ్ చేశారు. డాలర్ ని గోల్డ్ తో లింక్ చేశారు కాబట్టి దాని వాల్యూ ఫిక్స్డ్ గానే ఉంటది. కానీ ప్రతి దేశం కరెన్సీ వాల్యూని డాలర్ తో ఎక్స్చేంజ్ రేట్ ని డిసైడ్ చేయాలి. దీనికోసం ప్రతి దేశం ఎకనామికల్ సిచ్యువేషన్ ని అనలైజ్ చేసి ఆ కరెన్సీ వాల్యూని డాలర్ తో ఎక్స్చేంజ్ రేట్ డిసైడ్ చేయడానికి ఐఎంఎఫ్ ని ఎస్టాబ్లిష్ చేశారు. ఆ రోజుల్లో ఏదైనా కరెన్సీ వాల్యూ మార్చాలి అంటే దానికి ఐఎంఎఫ్ అప్రూవల్ ఉండాలి. అయితే 1970s వచ్చేసరికి యుఎస్ డాలర్స్ ని విచ్చలవిడిగా ప్రింట్ చేయడం స్టార్ట్ చేసింది. అన్ని డాలర్స్ ని బ్యాక్ చేయడానికి గోల్డ్ లేకపోవడంతో ఈ $35 కి 30 గ్రామ్స్ గోల్డ్ అన్న లింక్ ని యుఎస్ డిస్కంటిన్యూ చేసింది. అయితే అప్పటికే 30 సంవత్సరాల నుండి యుఎస్ డాలర్ ని ఇంటర్నేషనల్ కరెన్సీగా యూజ్ చేస్తున్న చాలా దేశాలు దాన్నే కంటిన్యూ చేశాయి. కానీ ఎప్పుడైతే డాలర్ వాల్యూ స్టాండర్డ్ గా గోల్డ్ తో కనెక్ట్ అయ్యి లేకుండా ఫ్లక్చువేట్ అవుతుందో అన్ని దేశాలు వాళ్ళ కరెన్సీని ఒక ఫ్లోటింగ్ మెథడ్ ద్వారా వాళ్ళు చేసే ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ బట్టి వాల్యూని డిసైడ్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో అసలు ఐఎంఎఫ్ ఎస్టాబ్లిష్ చేసిన మెయిన్ రీజనే ఆబ్సలీట్ అయిపోయింది. అప్పటి నుంచి ఐఎంఎఫ్ ఏదైనా దేశం ఎకనామిక్ క్రైసిస్ లోకి వెళ్తే వాళ్ళకి ఎమర్జెన్సీ లోన్స్ ఇచ్చే పని చేస్తుంది. మరి వరల్డ్ బ్యాంక్ ఏం చేస్తుంది? అది కూడా ఆల్మోస్ట్ సేమ్ పనే చేస్తుంది, కానీ లాంగ్ టర్మ్ లో. అంటే ఎమర్జెన్సీ కేసెస్ లో దేశాలు కొలాప్స్ అవ్వకుండా ఐఎంఎఫ్ షార్ట్ టర్మ్ లోన్స్ ఇస్తే, వరల్డ్ బ్యాంక్ మాత్రం లాంగ్ టర్మ్ లో దేశాలు ఇంప్రూవ్ అవ్వడానికి లోన్స్ ఇస్తుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, ఇండస్ట్రీస్ ఇలాంటి ప్రాజెక్ట్స్ మీద లోన్స్ ఇస్తుంది. ఐఎంఎఫ్ ఎమర్జెన్సీ ట్రీట్ చేసే డాక్టర్ అయితే, వరల్డ్ బ్యాంక్ స్లోగా హెల్త్ ని ఇంప్రూవ్ చేసే న్యూట్రిషనిస్ట్ లాంటిది. దీంతో పాటు ఐఎంఎఫ్ ప్రతి సంవత్సరం అన్ని దేశాల ఎకానమీని అనలైజ్ చేసి నంబర్స్ ని పబ్లిష్ చేస్తుంది. ఇలా చేయడానికి జస్ట్ ఆ దేశం గవర్నమెంట్ ఇచ్చే నంబర్స్ మీద ఆధారపడకుండా ఎన్జిఓస్ ని, ప్రైవేట్ ఫర్మ్స్ ని, ఫైనాన్షియల్ ఫర్మ్స్ నుంచి కూడా నంబర్స్ ని తీసుకుని వాటిని బేస్ చేసుకుని నంబర్స్ ని పబ్లిష్ చేస్తుంది. ఇలా ఐఎంఎఫ్ పబ్లిష్ చేసే నంబర్స్ ఆధారంగానే ఫారిన్ ఇన్వెస్టర్స్ ఏదైనా దేశంలో ఇన్వెస్ట్ చేయాలా, చేయకూడదా అన్న డెసిషన్ తీసుకుంటారు. సో ఏదైనా దేశం వాళ్ళ దేశం గురించి రాంగ్ నంబర్స్ ప్రెజెంట్ చేసినా ఐఎంఎఫ్ దానికి కరెక్ట్ చేసి కరెక్ట్ నంబర్స్ ని ప్రెజెంట్ చేస్తుంది. ఒకవేళ ఐఎంఎఫ్ కి మనం పబ్లిష్ చేసే నంబర్స్ మీద నమ్మకం లేకపోతే మనం పబ్లిష్ చేసిన డేటాకి తక్కువ రేటింగ్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్ గా ఇండియా రిలీజ్ చేసిన జీడీపీ నంబర్స్ ని ఐఎంఎఫ్ అప్రూవ్ చేయలేదు. అందుకే మన ఇండియా జీడీపీ డేటా క్వాలిటీకి సి రేటింగ్ ఇచ్చింది. మరి ఈ ఐఎంఎఫ్ కి, వరల్డ్ బ్యాంక్ కి దేశాలకు అప్పులు ఇవ్వడానికి ఫండ్స్ ఎక్కడ నుండి వస్తాయి? దీనికి ఐఎంఎఫ్ కోటా సిస్టమ్ ని యూజ్ చేస్తుంది. ఐఎంఎఫ్ మెంబర్ కంట్రీస్ అన్నిటికీ వాళ్ళ జీడీపీ ప్రకారం వాళ్ళకు ఒక కోటాని అసైన్ చేస్తుంది. ఈ కోటాను బట్టి ప్రతి సంవత్సరం ప్రతి దేశం ఐఎంఎఫ్ కి కొంత డబ్బుని ఇస్తుంది. ఈ కోటాను బట్టి ప్రతి దేశానికి ఐఎంఎఫ్ తీసుకునే డెసిషన్ లో ఓటింగ్ పర్సెంటేజ్ రైట్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎంఎఫ్ లో అమెరికాకి 18% కోటా ఉంది. సో ఐఎంఎఫ్ కి అవసరమైన ఫండ్స్ లో 18% అమెరికాయే ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఐఎంఎఫ్ తీసుకునే అన్ని మేజర్ డెసిషన్స్ లో 18% ఓటింగ్ రైట్స్ అమెరికాకే ఉంటాయి. మరి ఇలా ప్రతి దేశం ఐఎంఎఫ్ కి ఇచ్చే డబ్బుల వల్ల వాళ్ళకేంటి లాభం? ప్రతి దేశం కట్టే డబ్బుకి ఎస్డిఆర్, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అని కొంత డబ్బుని ఐఎంఎఫ్ తిరిగి ఆ దేశాలకి అలొకేట్ చేస్తుంది. ఇది బ్యాంక్ డిపాజిట్ లాంటిది. ఈ ఎస్డిఆర్స్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ దేశాలు డాలర్స్ కింద కన్వర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఇలా మెంబర్ కంట్రీస్ నుంచి కోటాను బేస్ చేసుకుని కలెక్ట్ చేసిన డబ్బుతో ఐఎంఎఫ్ గ్లోబల్ మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. అలాగే అవసరమైన దేశాలకి ఎమర్జెన్సీ లోన్స్ కూడా ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, 2020s లో శ్రీలంక ఎకనామిక్ క్రైసిస్ వల్ల బేసిక్ ఫుడ్, పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకోలేని పరిస్థితికి వచ్చింది. అప్పుడు శ్రీలంకకి ఐఎంఎఫ్ లోన్ ఇచ్చి బెయిల్అవుట్ చేసింది. 2020లో ప్రపంచం అంతా హెల్త్ క్రైసిస్ వచ్చినప్పుడు దగ్గర 100 దేశాలు ఐఎంఎఫ్ నుంచి లోన్ కి అప్లై చేశాయి. దీన్ని సపోర్ట్ చేయడానికి ఐఎంఎఫ్ $9 ట్రిలియన్ స్పాట్ ఒకటి క్రియేట్ చేసింది. ఈ $9 ట్రిలియన్ మోస్ట్లీ
మోస్ట్లీ G20 కంట్రీస్ అంటే కొంచెం డబ్బున్న దేశాల నుంచే వచ్చాయి. ఈ డబ్బుని బాగా ఇంపాక్ట్ అయిన ఈజిప్ట్, ఆఫ్రికా లాంటి పేద దేశాల్లో లోన్స్ కింద ఇచ్చింది IMF. ఇండియా కూడా 1991 ఎకనామిక్ క్రైసిస్ అప్పుడు IMF దగ్గర లోన్ తీసుకుంది. అయితే ఎర్లీ 2000s నుంచి ఇండియా IMF దగ్గర ఎప్పుడు చేయి చాపలేదు. లోన్ తీసుకునే పరిస్థితి నుంచి ఒక కాంట్రిబ్యూటర్ గా, క్రెడిటర్ గా మారాం. అంటే మనమే IMF కి తిరిగి డబ్బులు ఇస్తున్నాం. చూడడానికి వినడానికి బానే ఉన్న ఈ కోటా సిస్టమ్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. IMF లో ఏదైనా మేజర్ డెసిషన్ తీసుకోవాలంటే 85% ఓటింగ్ ఉండాలి. అయితే ఇందాక చెప్పినట్టు కేవలం అమెరికా దగ్గరే 18% ఓటింగ్ రైట్స్ ఉన్నాయి. అంటే అమెరికా ఒప్పుకోకుండా IMF లో ఏ మేజర్ డెసిషన్ పాస్ అవ్వదు. ఒక విధంగా అమెరికా దగ్గర వీటో పవర్ ఉన్నట్టే. అందుకే ఇండియా వద్దంటున్నా అమెరికా అప్రూవ్ చేస్తే పాకిస్తాన్ కి $1.2 బిలియన్ లోన్ వచ్చింది. అంతేకాదు లాస్ట్ 2-3 దశాబ్దాల నుండి చైనా ఎకానమీ బాగా డెవలప్ అయింది. అయినా వాళ్ళ ఎకానమీని రిఫ్లెక్ట్ చేసేలాగా వాళ్ళ కోటాని పెంచలేదు. ఇంకా వెస్టర్న్ కంట్రీస్ డామినేషన్ ని మెయింటైన్ చేస్తున్నారు. అందుకే మెల్లగా చాలా దేశాలు G7, IMF నుంచి ప్యారలల్ పవర్ స్ట్రీమ్స్ అయిన బ్రిక్స్ లాంటి ఆర్గనైజేషన్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. మరి కష్టాల్లో ఉన్న దేశాలని అప్పిచ్చి కాపాడడం మంచి విషయమే కదా. అయినా IMF మీద, వరల్డ్ బ్యాంక్ మీద ప్రపంచంలో చాలా దేశాలు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? అసలు ఇక్కడ ఉన్న కాంట్రవర్సీ ఏంటి? IMF, వరల్డ్ బ్యాంక్ అవసరానికి లోన్ ఇచ్చినా ఆ లోన్ ఇచ్చే ముందు కొన్ని కండిషన్స్ పెడతాయి. గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ తీసేయాలని, వెల్ఫేర్ స్కీమ్స్ ని తగ్గించాలని, ఇలా లిటరల్ గా ఆ దేశాలు వాళ్ళ గవర్నమెంట్ ని ఎలా రన్ చేయాలో డిక్టేట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. వీళ్ళు సాధారణంగా ఇచ్చే లోన్స్ ఎంత పెద్దవంటే క్రైసిస్ లోని ఈ దేశాలు ఎప్పటికీ ఆ లోన్ ని తీర్చలేవు. సో మెల్లగా ఈ దేశాలు IMF ఇచ్చే లోన్స్ కి IMF వెనుకున్న దేశాల కంట్రోల్లోకి వెళ్ళిపోతాయి. సో ఇలా లోన్స్ ఇచ్చేటప్పుడు మీ దేశంలో మా కంపెనీలు పెట్టుకునేలా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెంచాలని, వాళ్ళ దగ్గర ఉన్న నేచురల్ రిసోర్సెస్, ఆయిల్ వెస్టర్న్ కంట్రీస్ కి చీప్ గా అమ్మాలని, క్లైమేట్ చేంజ్ కంట్రోల్ అయ్యేలా పాలసీలు తీసుకోవాలని ఒక పక్క యునైటెడ్ నేషన్స్ పుష్ చేస్తుంటే, ఇండస్ట్రియలైజేషన్ పెంచడానికి ఎలాంటి ఫాజిల్ ఫ్యూయల్స్ అయినా వాడమని పుష్ చేస్తుంది IMF. పైకి ఆపదలో కాపాడే ఆర్గనైజేషన్ లా కనిపించిన యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ లో ఒక వడ్డీ వ్యాపారిలా బిహేవ్ చేస్తుంది IMF, వరల్డ్ బ్యాంక్. ఇప్పటిదాకా IMF లోన్స్ ఇచ్చి బెయిల్అవుట్ చేసిన చాలా కంట్రీస్ ఇంకా పేదరికంలోకే వెళ్ళాయి. వీళ్ళ గవర్నమెంట్స్, ఎకానమీస్ ఇంకా డీస్టెబిలైజ్ అయ్యాయి. IMF వల్ల బాగుపడిన దేశాల లిస్టు చాలా తక్కువ. అందుకే ఏదైనా దేశం గవర్నమెంట్ IMF నుంచి లోన్ తీసుకుంటుందంటే వాళ్ళు పెట్టే కండిషన్స్ తెలిసాక ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు అయ్యి చేస్తారు. IMF, వరల్డ్ బ్యాంక్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. ఈ టాపిక్ మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే సబ్స్క్రైబ్ టు ది ఛానల్.